అందరికీ నమస్కారం. నా పేరు మాధవి. నేను హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్టీని మీ అందరికీ తెలుసు. ఆల్ ఇండియా కోఆర్డినేటర్ అని చెప్పలేదు, ఎందుకంటే ఈరోజు విశాలాక్షి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. నేను పత్రిజీ శక్తిస్థల్ గురించి. పత్రిజీ శక్తిస్థల్ అంటే కేవలం పత్రిజీ గారి స్టాచ్యూ నిర్మించడమే కాదండి. పత్రిజీ శక్తిస్థల్ అంటే కైలాసపురి అనేది ఒక ప్రాంతము, సారిచ్చిన పేరు. అందులో అన్ని విగ్రహాలు పెట్టమన్నారు సారు. శివుడిది, వినాయకుడిది, పార్వతీదేవిది, సుబ్రహ్మణ్య స్వామి కూడా పెట్టాలి, ఏదంతా కంప్లీట్ అయిన తర్వాత అని అన్నారు. అది కూడా పెడతాము. కానీ స్ఫూర్తి అని చెప్తారు పత్రిక గారి స్పీచ్లో వినండి విశాలాక్షి గారు, మీరు దయచేసి. మనం ఎందుకు పత్రిజీ గారి విగ్రహం పెడుతున్నామంటే పూజలు చేయడానికి కాదండి. వచ్చిన ప్రతి ఒక్కరూ అక్కడ పత్రిక గారి స్టాచ్యూని చూసినప్పుడు వాళ్ళకి గుర్తొచ్చేది ధ్యానము. శివుడిని చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది, వినాయకుడిని చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది. అదేవిధంగా పత్రిక గారు 40 సంవత్సరాలు చేసిన గురించి ధ్యానం గురించి ప్రసారం చేశారు కాబట్టి అది తెలుస్తుంది. ఇంకోటి డొనేషన్స్ గురించి మీరు క్వశ్చన్ చేశారు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు, అడగవచ్చు. మేము క్లారిటీ ఇస్తాము పత్రిజీ శక్తిస్థలకు సంబంధించిన డొనేషన్స్ గురించి. మేము ₹1 పేమెంట్ కూడా క్యాష్ పేమెంట్స్ చెయ్యము. ఈవెన్ ఎవరైనా క్యాష్ ఇచ్చిన ₹1000, ₹2000 ఇస్తేనే క్యాష్ తీసుకుంటాము. అంతకంటే ఎక్కువ ఇస్తే మేము క్యాష్ అవాయిడ్ చేస్తాం, అకౌంట్లో వేయమని చెప్తాం. ఆ అమౌంట్కి కూడా మేము వెంటనే రిసిప్ట్స్ కట్ చేస్తాము. ఎప్పుడైనా వచ్చి మీరు లెక్కలు చూసుకోవచ్చు. హైదరాబాద్ ట్రస్ట్లో ఉన్న 14 మంది ట్రస్టీస్ మీద దీనికి కట్టుబడి ఉంటాము. నేను మాత్రం ఎందుకు ఆన్సర్ చేస్తున్నానని మీరు విశాలాక్షి గారు మళ్ళీ అడగండి. ఈ ట్రస్ట్కి లీగల్గా చూసుకునేది నేనే కాబట్టి ఈవెన్ రాంబాబు గారి తరఫున, శ్రీరామ్ గారి తరఫున, మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ గారి తరఫున, మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి తరఫున, మారమంగల్ తరఫున, అందరి తరఫున నేనే మీకు ఆన్సర్ చెప్తున్నాను. ఈవెన్ యావత్ పిరమిడ్ మాస్టర్లకి మీరు ఎంతమంది ఇచ్చారనే డొనేషన్స్ మీకు లిస్టు కూడా త్వరలో ప్రింట్అవుట్స్ కూడా కావాలంటే రెడీగా ఉంటాయి ఆఫీస్లో. మీరు ఎప్పుడన్నా వచ్చి చెక్ చేసుకోవచ్చండి. మేడం గారు అంటున్నట్టు పత్రిజీ శక్తిస్థలకి పెద్దగా డొనేషన్స్ ఏం రావట్లేదండి. ఎన్నో వింగ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పటికీ కనీసము అంటే రిసిప్ట్స్ ₹10 ఇచ్చిన వాడు ఉండొచ్చు, ₹1,00,000 ఇచ్చిన వాడు ఉండొచ్చు, ₹2 లక్షల ఇచ్చిన వాడు ఉండొచ్చు. కేవలము వచ్చిన డొనేషన్స్ 2100 నెంబర్స్ మాత్రమే ఇచ్చారు. అంటే ఇంక్లూడింగ్ ధ్యాన మహాచక్రంతో కలిపి 2100 అంటే 2100 మెంబర్స్ మాత్రమే. అంటే చాలా తక్కువ. అంటే ₹10 వాళ్ళు కూడా ఉండొచ్చు, దాంట్లో ₹1,00,000 వాళ్ళు ఉండొచ్చు. చాలా తక్కువ డొనేషన్స్ వచ్చాయి మనకి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పత్రి మేడం ఆధ్వర్యంలో ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. వాళ్ళ టీం అంతా కలిసి యూట్యూబ్లో ఒక అకౌంట్ని చూపించారు చాలా చక్కగా. పత్రిజీ శక్తిస్థల్ అయిపోయిన వెంటనే కూడా మేము కూడా అలాగే చూపిద్దామని మొన్ననే అనుకున్నాము. కానీ ఈ లోపలే విశాలాక్షి గారి ప్రశ్న చాలా బాగుంది. మేడం, దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ యూ. అండ్ ఇంకెవరికైనా ప్రశ్న ఉంటే డైరెక్ట్ కైలాసపురికి రండి. ప్రతి నెల నేను 2 రోజులు హైదరాబాద్లో ఉంటాను. మీరు దయచేసి నేను కలవండి. నేను మీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. మేడం, శక్తిస్థల్లో శక్తి ఉందా లేదా అనే విషయాన్ని అక్కడికి వచ్చి ధ్యానం చేసే మాస్టర్స్ మీకు వివరిస్తారు. మాస్టర్స్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు. పత్రిసారు కేవలం శక్తిస్థల్లో మాత్రమే ఉన్నారా, అంతటా లేరా అంటే భగవంతుడు అంతటా ఉంటాడు. కనకనమే భగవాన్ అని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. సో దాని గురించి ఈ విషయం గురించి నేను మీతోటి ఎక్కువ డిస్కస్ చేయాలనుకోవట్లేదు. కానీ ఒక మహా గురువు శరీరం వదిలినప్పుడు వారి యొక్క గోల్డెన్ కార్డ్ అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. ఎలాగైతే రమణ మహర్షి గారు కూడా వారి శరీరం వదిలేశారు, అక్కడికి తిరువన్నామలకు అందరూ వెళ్ళి గిరి ప్రదర్శన చేసి అక్కడ ధ్యానం చేసుకుని వస్తారు. మరి ఎన్నో ఆశ్రమాలు ఉన్నా సరే తిరువన్నామలకే ఎందుకు వెళ్తారు అంటే అక్కడ ప్రత్యేకత అక్కడ ఉంటుంది. షిరిడీ ప్రత్యేకత షిరిడీకి ఉంటుంది. అలాగే పత్రిజీ శక్తిస్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ యొక్క ప్రత్యేకత స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్కి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో అది ధ్యానంతో అనుభవపూర్తికి తీసుకున్న వారు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. రెండోది, మహిళా ధ్యాన మహాచక్రాలు నిర్వహించవచ్చు. పత్రిజీ ధ్యాన మహాయాగాలు ఏంటి అని అన్నారు. పత్రిజీ గారు 2020లో 12 మంది మాస్టర్స్ ముందర శివప్రసాద్ గారు ఉన్నారు. ఇక 2 సంవత్సరాలు మాత్రమే చక్రాలయ్యా, ఇక మీదట వచ్చేటివన్నీ కూడా యాగాలే అని అన్నారు. అప్పుడు నేను సాయిప్రభమ్మ గారు పేరేంటి అని అడిగాము. పేరుకు ఎందుకు తొందర, అప్పటికప్పుడు మీరు నిర్ణయిస్తారు అని అన్నారు. అంటే అప్పటికి శరీరం వారు వదిలేస్తున్నారని వారు ముందే గ్రహించారు. అందుకనే 2022కి వారి శరీరంలో లేరు. ఆ యాగాలు అనే పేరు సారి ఇచ్చిందే కాబట్టి పత్రిజీ ధ్యాన మహాయాగాలు విత్ ఫెమినైన్ ఎనర్జీ మనము ప్రపంచ శాంతికై పత్రిజీ ధ్యాన మహాయాగాలు నిర్వహిస్తున్నాము. పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇది డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ మనందరికీ తెలుసు. కానీ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా పిరమిడ్ మాస్టర్స్ అందరూ చక్కటి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాము.
పనులను చక్కగా సవ్యంగా సాగడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని పిరమిడ్ మాస్టర్ అని పిలువబడతారు. పిరమిడ్ మాస్టర్స్కి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలను 13 లక్షణాలను పత్రిగారు 2017లో ధ్యాన జగత్ మ్యాగజైన్లో వేశారు. ఇది తెలియని వారందరూ కూడా ఒక్కసారి చదవండి. థ్యాంక్ యూ.